దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఎహెస్కేలు గ్రంథము మొదటి అధ్యాయము. ఈ అధ్యాయంలో 28 వచనాలున్నాయి. మొదటి వచనం: 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరువబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. రెండవ వచనం: యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును. మూడవ వచనం: యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నాలుగవ వచనం: నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించియుండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజి వంటిదొకటి కనబడెను. ఐదవ వచనం: దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఆరవ వచనం: ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలును గలవు. ఏడవ వచనం: వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ల వలె ఉండెను. అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెను. ఎనిమిదవ వచనం: వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. 4గింటికిని ముఖములను రెక్కలును ఉండెను. తొమ్మిదవ వచనం: వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరుగక అవన్నీయు చక్కగా నెదుటికి పోవుచుండెను. 10వ వచనం: ఆ 4గింటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి. కుడి పార్వసపు రూపములు సింహ ముఖము వంటివి. ఎడమ పార్వసపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4గింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. 11వ వచనం: వాటి ముఖములను రెక్కలును వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసియుండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. 12వ వచనం: అవన్నీయు చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను. 13వ వచనం: ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. 14వ వచనం: మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. 15వ వచనం: ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ 4గింటి ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను. 16వ వచనం: ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె నుండెను. ఆ 4 ఒక్క విధముగానే యుండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. 17వ వచనం: అవి జరుగునప్పుడు 4 ప్రక్కలకు జరుగుచుండెను. వెనుకకు తిరుగకయే జరుగుచుండెను. 18వ వచనం: వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ 4 కైవారములు చుట్టూ కండ్లతో నిండియుండెను. 19వ వచనం: ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. 20వ వచనం: ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. 21వ వచనం: జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములను జరుగుచుండెను. అవి నిలువగా ఇవియు నిలిచెను. అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. 22వ వచనం: మరియు జీవుల తలలపైన ఆకాశ మండలము వంటి విశాలతయున్నట్టుండెను. అది తలతల్లాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించియుండెను. 23వ వచనం: ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. రెండేసి వాటి దేహములు కప్పుచుండెను. ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను. 24వ వచనం: అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోష వలెను సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. అవి నిలుచున్నప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను.
25వ వచనం, అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. 26వ వచనం, వాటి తలల పైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను, మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగొకడు ఆసీనుడై ఉండెను. 27వ వచనం, చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. 28వ వచనం, వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.